లక్షద్వీప్ ఈ పేరు ఇప్పుడు దేశమంతా మారుమోగుతోంది. ఒక్కసారిగా లక్షద్వీప్ పేరు అందరి నోళ్లలో నానుతోంది. ప్రధాని మోదీ ఏడాది ఆరంభంలో లక్షద్వీప్ను పర్యటించిన తర్వాత దేశవ్యాప్తంగా ఆ ప్రదేశం గురించి తెలుసుకోవాలనే కోరిక పెరిగింది. అందరూ లక్షద్వీప్ గురించి తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. బాయ్కాట్ మాల్దీవ్స్ హ్యాష్ట్యాగ్ ట్రెండ్ అవుతున్నప్పటి నుండి లవ్ ఫర్ లక్షద్వీప్ నినాదం కూడా మరోపక్క అదే రేంజ్లో ట్రెండ్ అవుతోంది. మాల్దీవులకు టికెట్స్ క్యాన్సిల్ చేసుకుని మరి లక్షద్వీప్కు వెళుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. లక్షద్వీప్ కూడా చాలా అందమైన ద్వీపం. పర్యాటకంగా అభివృద్ధి చేస్తే దేశానికి చెందిన అద్భుతమైన ఐలాండ్గా లక్షద్వీప్ ఆకర్షిస్తుందని ప్రకృతి ప్రేమికులు అంటున్నారు. మరి మీరు లక్షద్వీప్ వెకేషన్ వెళ్లాలనుకుంటున్నారా? ఇంతకీ లక్షద్వీప్ ప్రాంత విశిష్టత ఏంటి? ఎలా చేరుకోవాలి? వాచ్ దిస్ స్టోరీ. సాధారణంగా సెలబ్రిటీలు కాస్త డబ్బున్నవారు పదే పదే మాల్దీవ్స్ కు వెళ్తూ ఉంటారు. ముఖ్యంగా హనీమూన్ కపుల్స్ వెస్ట్రన్ కంట్రీస్ కంటే కూడా మనకు బడ్జెట్ పరంగా కన్విన్సింగ్ గా ఉండే మాల్దీవులను ఎక్కువగా ప్రిఫర్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఆ ట్రెండ్ పూర్తిగా మారుతోంది. సమ్మర్, వింటర్ అనే తేడా లేకుండా చాలా మంది లక్షద్వీప్ ట్రిప్ వెళ్లడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. మధ్యతరగతి ప్రజలు కూడా లక్షద్వీప్ వైపు ఆసక్తిగా చూస్తున్నారు. లక్షద్వీప్ పై మాల్దీవుల వివాదం తర్వాత చాలా మంది వాటి గురించి తెలుసుకుంటున్నారు. లక్షద్వీప్ కు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. వాటి గురించి గూగుల్లో తెగ వెతుకుతున్నారు. ఈ దీవుల కోసం ఆన్లైన్ లో వెతుకుతున్న వాళ్ల సంఖ్య రోజురోజుకి బాగా పెరుగుతోంది. జనవరి 5న ఒక్క రోజే 50,000 మంది గూగుల్లో వెతికినట్లు అంచనా. మేక్ మై ట్రిప్ లో కూడా లక్షద్వీప్ గురించి వెతికే వాళ్ల సంఖ్య 3400% పెరిగింది. సమ్మర్ వెకేషన్ కోసం చాలా మంది కూడా ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకుంటున్నారట. బీచ్ వెకేషన్ అంటే మన దేశంలో చాలా తీర ప్రాంతాలే ఉన్నాయి. ఇటు పడమర అరేబియా సముద్రంలోని గుజరాత్తో మొదలు పెడితే దక్షిణాన కన్యాకుమారి, అటు తూర్పున బంగాళాఖాతంలోని పశ్చిమ బెంగాల్ వరకు మన ద్వీపకల్ప భూమిలో తీర ప్రాంతాలే ఎక్కువ. చాలా రాష్ట్రాలు సముద్ర తీరం వెంబడి ఉంటాయి. ఒక్కో ప్రాంతం ఒక్కో స్పెషాలిటీ. అక్కడి వాళ్ల సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు భిన్నం. అందుకే దేశవ్యాప్తంగా వెకేషన్స్, బీచ్ టూరిజానికి ఇప్పుడు రెక్కలొస్తున్నాయి. ఏమాత్రం సమయం దొరికినా అందమైన బీచ్లు, నీలిరంగు సముద్ర జలాల్లో సేద తీరాలని పర్యాటకులు ఉవ్విళ్లూరుతున్నారు. అయితే లక్షద్వీప్ మాత్రం వెరీ వెరీ స్పెషల్. అది ఐలాండ్. మన దేశంలో ఉన్న అందమైన చిన్ని చిన్ని దీవుల సముదాయం. ఐలాండ్ లో బీచ్ టూరిజం చేయాలనుకునే వారికి మన లక్షద్వీప్స్ స్వాగతం పలుకుతోంది. మన దేశానికి ప్రధానంగా కేరళ రాష్ట్రానికి దగ్గరగా ఉన్న ద్వీపాల సముదాయం. ప్రధాని మోదీ లక్షద్వీప్ పర్యటించక ముందు నుంచి కూడా అక్కడ టూరిజం ఉంది. కాకపోతే మోదీ 2 రోజులు అక్కడ గడిపేసరికి లక్షద్వీప్ టూరిజం స్పాట్ కు వెళ్లాలనే ఉబలాటం చాలా మందిలో కలుగుతోంది. లక్షద్వీప్ 36 దీవుల సముదాయం. అయితే ఇందులో 10 దీవులు మాత్రమే నివాస యోగ్యంగా ఉంటాయి. 1956లో దీన్ని కేంద్రపాలిత ప్రాంతంగా గుర్తించారు. 1973లో వీటికి లక్షద్వీప్ అని పేరు పెట్టారు. అంతకుముందు ఈ ప్రాంతాన్ని లక్కదీవ్ అని పిలిచేవాళ్లు. కేరళకు లక్షద్వీప్ కు చాలా పోలికలున్నాయి. లక్షద్వీప్ లో ఇతర భాషలు మాట్లాడే వాళ్లు ఉన్నా ఎక్కువ మంది మాట్లాడేది మలయాళం భాషే. పైగా భౌగోళిక పరిస్థితులు కూడా ఒకేలా ఉంటాయి. కాకపోతే కేరళ తమ రాష్ట్రంలో పర్యాటకాన్ని ప్రమోషన్ చేసినంతగా లక్షద్వీప్ను ప్రచారంలోకి తీసుకురాలేదు. అందుకే అక్కడ టూరిజం డెవలప్ కాలేదు. ఇప్పుడిప్పుడే లక్షద్వీప్ గురించి దేశంలోని పర్యాటకులు ఎక్కువగా చర్చించుకుంటున్నారు. 1వ శతాబ్దంలో ఓ గ్రీక్ సెయిలర్ లక్షద్వీప్ ను ప్రపంచానికి పరిచయం చేశారు. 7వ శతాబ్దంలో ముస్లిం మిషనరీ యాక్టివిటీస్ ఎక్కువగా జరిగాయి. 16వ శతాబ్దంలో పోర్చుగీస్, డచ్ వాళ్ల ఆధిపత్యం పెరిగింది. ట్రేడింగ్ మొదలు పెట్టారు. 17వ శతాబ్దంలో లక్షద్వీప్ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఆధీనంలోకి వెళ్లింది. స్వాతంత్ర్యం తర్వాత లక్షద్వీప్ కేరళలో విలీనమైంది. ఆ తర్వాత కేంద్రపాలిత ప్రాంతం హోదా వచ్చింది.
లక్షద్వీప్లో మొత్తం 36 చిన్న చిన్న ఐలాండ్స్ ఉన్నాయి. చేపలు పట్టడం, కొబ్బరి సాగు ఇక్కడ ప్రధాన వృత్తులు. జనాభా 1,00,000 లోపే ఉంటుంది. ఇప్పుడు ప్రభుత్వం చొరవతో బీచ్ టూరిజం వృద్ధి చెందుతోంది. ఇక్కడ మౌలిక వసతులు, కొత్త పోర్టులు, ఎయిర్పోర్టు నిర్మాణానికి ప్రణాళికలు రచిస్తోంది. స్థానికులకు టూరిజం ద్వారా ఆదాయం పెంచడంతో పాటు ప్రభుత్వానికి కూడా పర్యాటక పరంగా ఆదాయం తెచ్చిపెట్టాలి అనేది కేంద్రం ఆలోచనగా ఉంది. దేశంలో అతి చిన్న కేంద్రపాలిత ప్రాంతమైన లక్షద్వీప్లో 36 ద్వీపాలుంటాయి. ఇక్కడి ప్రజల ప్రధాన వృత్తి చేపలు పట్టడం, కొబ్బరి సాగు. ట్యూనా చేపల ఎగుమతులు ఎక్కువగా చేస్తారు. ఇక్కడి ప్రజలు ఎక్కువగా జెసెరీ అనే భాష మాట్లాడతారు. లక్షద్వీప్కు ఎక్కువగా సెప్టెంబర్ నుండి జూన్ మధ్య టూరిస్టులు వెడుతుంటారు. లక్షద్వీప్ ఇండియాలో భాగమే అయినా అక్కడికి వెళ్లడానికి ముందుగా పర్మిషన్ తీసుకోవాలి. అందుకోసం లక్షద్వీప్ అధికారిక వెబ్సైట్లో అప్లై చేసుకోవాలి. అవసరమైన ఐడి ప్రూఫ్లు సైతం అప్లోడ్ చేసుకుంటే లక్షద్వీప్ వెళ్లడానికి పర్మిషన్ ఇస్తారు. వాటర్ స్పోర్ట్స్ కోసం చాలా టూరిస్ట్ ప్యాకేజీలు ఉన్నాయి. కయాకింగ్, క్యానోయిస్, పెడల్ బోట్లు, సాయిల్ బోట్స్, విండ్ సర్ఫర్లు, గ్లాస్ బాటమ్ బోట్లు అందుబాటులో ఉన్నాయి.
ఎన్నో అందమైన ఐలాండ్స్ ఉన్నాయి. మరి లక్షద్వీప్ను ఎలా చేరుకోవాలి? ఏ మార్గాలు అందుబాటులో ఉన్నాయి? దీనిపైన ఇప్పుడు టూరిజం లవర్స్ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మన దేశానికి చెందిన ఐలాండ్ అయినా లక్షద్వీప్కు వెళ్లాలంటే స్పెషల్ పర్మిషన్ ఉండాలి. రోడ్డు, రైలు, విమానం, జల మార్గాలతో లక్షద్వీప్ చేరుకోవచ్చు. అదెలాగో ఒకసారి చూద్దాం. లక్షద్వీప్ కు ఎప్పుడు పడితే అప్పుడు ప్రవేశం ఉండదు. కొచ్చిలో లక్షద్వీప్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ ఉంది. అక్కడకు వెళ్లి లక్షద్వీప్ వెళ్లేందుకు అనుమతి తీసుకోవాలి. మొదట ఇంటర్నెట్ నుంచి క్లియరెన్స్ సర్టిఫికెట్ డౌన్లోడ్ చేసుకోవాలి. స్థానిక పోలీస్ స్టేషన్ నుంచి క్లియరెన్స్ పొందాలి. క్లియరెన్స్ సర్టిఫికెట్ తీసుకున్నాక ఎంట్రీ పర్మిట్లు కూడా డౌన్లోడ్ చేసుకోవాలి. కుదరకపోతే కొచ్చిలోని వెల్లింగ్టన్ ఐలాండ్ లో లక్షద్వీప్ అడ్మినిస్ట్రేషన్ కార్యాలయం ఉంది. అక్కడకు వెళ్లి పర్మిట్లు తీసుకోవచ్చు. లక్షద్వీప్ చేరుకున్నాక ఈ ఎంట్రీ పర్మిట్లను అక్కడ ఉన్న స్టేషన్ హౌస్ ఆఫీసర్ కు ఇవ్వాలి. అప్పుడు మీరు లక్షద్వీప్ లో హ్యాపీగా పర్యటించొచ్చు. లక్షద్వీప్ వెళ్లేందుకు నేరుగా రోడ్డు, రైలు మార్గాలు లేవు. అక్కడికి వెళ్లాలంటే వాయు, జల మార్గాల్లో వెళ్లొచ్చు. కేరళ తీరానికి సుమారు 300 కిలోమీటర్ల దూరంలో లక్షద్వీప్ ఉంది. కాబట్టి అరేబియా సముద్రంలోని ఈ దీవులకు వెళ్లాలంటే ముందుగా కేరళలోని కొచ్చికి వెళ్లాలి. కొచ్చి నుంచి ఓడలు, బోట్లు, విమానాలు, హెలికాప్టర్లలో లక్షద్వీప్ కు వెళ్లొచ్చు. ఇక కొచ్చికి చేరుకోవడానికి రోడ్డు, రైలు, విమాన మార్గాలు ఉన్నాయి. కొచ్చికి ప్రధాన నగరాల నుంచి ట్రైన్స్, ఫ్లైట్ సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. కొచ్చి నుంచి లక్షద్వీప్ కు విమానాలు, షిప్పులు ఉన్నాయి. ఎయిర్ ఇండియా కొచ్చి నుంచి లక్షద్వీప్ కు విమానాలను నడుపుతోంది. ఏ ప్రాంతం నుంచి వచ్చిన వారైనా కూడా మొదట కొచ్చిని చేరుకుంటేనే లక్షద్వీప్ కు వెళ్లగలరు. రోడ్డు మార్గం తీసుకుంటే ముంబై, కోజికోడ్, మంగళూరు, బెంగళూరు, చెన్నై, గోవాలను కలుపుతూ వెళ్లే జాతీయ రహదారిపై కొచ్చి ఉంది. కాబట్టి ఈ నగరాలన్నింటి నుంచి రోడ్ జర్నీ చేసి కొచ్చికి వెళ్ళొచ్చు. ఇదంతా 2 తెలుగు రాష్ట్రాల నుంచి కొచ్చికి చేరుకునే మార్గం. కొచ్చికి చాలా ప్రాంతాల నుంచి రైళ్లు నడుస్తున్నాయి. కొచ్చికి వెళ్లాలంటే దగ్గరలో ఉండే ఎర్నాకుళం టౌన్ లేదా ఎర్నాకుళం జంక్షన్ రైల్వే స్టేషన్ కు వెళ్లాలి. హైదరాబాద్ డెక్కన్ రైల్వే స్టేషన్, నాంపల్లి నుంచి కేరళలోని ఎర్నాకుళం జంక్షన్ కు శబరి ఎక్స్ప్రెస్ ప్రతిరోజు ఉంది. జర్నీ టైం 24 గంటలు. విజయవాడ నుంచి దాదాపు 7 రైళ్లు కేరళకు వెళ్తాయి. వీటిలో కేరళ ఎక్స్ప్రెస్, అలపి ఎక్స్ప్రెస్ రోజు నడుస్తుంది. విశాఖపట్నం నుంచి కేరళకు దాదాపు 4 రైళ్లున్నాయి. అలపి, బొకారో ఎక్స్ప్రెస్ రోజు కేరళకు వెళ్తుంది. దాని జర్నీ టైం 28 గంటలు. హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ నుంచి కొచ్చికి ప్రతిరోజు ఎయిర్ సర్వీసులు ఉన్నాయి. కొచ్చికి వెళ్లడానికి దాదాపు నెల రోజుల ముందు ప్లాన్ చేసుకుంటే హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం నుంచి ఎయిర్ ఫేర్ సుమారు 4500 ఉంటుంది. లక్షద్వీపుల్లో ఉన్న ఒకే ఒక విమానాశ్రయం అగట్టి. కొచ్చి నుంచి అగట్టికి వెళ్లడానికి ఎయిర్ ఫేర్ 5500. కొచ్చి నుంచి లక్షద్వీపుకు పడవలు, ఓడలు, విమానాలు నడుస్తాయి. ఒక రకంగా చూస్తే లక్షద్వీపుకు కొచ్చి గేట్వే లాంటిదన్నమాట. లక్షద్వీపులో ఉన్న విమానాశ్రయం అగత్తికి వెళ్లేందుకు కొచ్చి నుంచి 1.5 గంటల పడుతుంది. కొచ్చి నుంచి అగత్తికి నెల రోజుల ముందుగా టికెట్ బుక్ చేసుకుంటే కనీస ధర 5500 పైనే ఉంటుంది. జల మార్గానికి వస్తే కొచ్చి నుంచి లక్షద్వీప్ కు 7 ప్యాసింజర్ షిప్స్ ఉన్నాయి. ఎంవి కవరత్తి, ఎంవి అరేబియన్ సీ, ఎంవి లక్షద్వీప్ సీ, ఎంవి లాగూన్, ఎంవి కోరల్స్, ఎంవి అమిందివి, ఎంవి మినీకాయ్ అనే ఓడలు 2 ప్రాంతాల మధ్య తిరుగుతూ ఉంటాయి. కొచ్చి నుంచి జల మార్గాన ఓడలో లక్షద్వీప్ కు చేరుకోవచ్చు. కొచ్చి నుంచి లక్షద్వీప్ కు 7 నౌకలు ప్రయాణిస్తూ ఉంటాయి. వీటిలోనే అందరూ లక్షద్వీప్ కు చేరుకుంటారు. లక్షద్వీప్ లో ఏ దీవికి వెళ్లాలి అని నిర్ణయించుకునేదాన్ని బట్టి జల మార్గాన ఓడల్లో జర్నీ టైం 14 నుంచి 18 గంటల వరకు ఉంటుంది. ఈ ఓడల్లో ఫస్ట్ క్లాస్ ఏసీ, సెకండ్ క్లాస్ ఏసీ కేటగిరీలు ఉంటాయి. ఓడలో డాక్టర్లు కూడా ఉంటారు. ఓడను బట్టి క్లాసుల ఆధారంగా టికెట్ రేట్లు 2200 నుంచి 6000 రూపాయల వరకు ఉంటాయి. నీళ్లపైన ప్రయాణిస్తూ లక్షద్వీప్ చేరుకోవడం ఇదో డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అరేబియా సముద్రంలో ఉన్న లక్షద్వీప్ సహజమైన బీచ్లు, పగడపు దిబ్బలకు నిలయం.
ఇవే ఇప్పుడు పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. విశాలమైన అందమైన తీర ప్రాంతం ఉన్న లక్షద్వీప్ ప్రకృతి అందాలకు, వాటర్ స్పోర్ట్స్, ఫ్యామిలీ వెకేషన్కు బెస్ట్ చాయిస్. అందుకే పలు సంస్థలు ఇక్కడ రిసార్ట్లను డెవలప్ చేయడానికి కూడా ముందుకొస్తున్నాయి. టూరిజంలో రిసార్ట్స్, ఫుడ్, హాస్పిటాలిటీ రంగాలతో పాటు రవాణా సౌకర్యాలను సైతం విస్తృతంగా పెంచుతోంది ప్రభుత్వం. అరేబియా సముద్రంలో ఉన్న 36 దీవుల సమూహం లక్షద్వీప్. 32 కిలోమీటర్ల వైశాల్యం ఉండే ఈ దీవుల్లో ఉష్ణోగ్రత 22 నుంచి 36 డిగ్రీల వరకు ఉంటుంది. ఇది భూతల స్వర్గం అని చెప్పాలి. అందమైన సముద్ర తీరంలో ఏ సీజన్లో అయినా ఈ దీవులు పర్యాటకులకు మానసిక ప్రశాంతతను ఇస్తాయి. భారతదేశంలోని పర్యాటక ప్రదేశాల్లో లక్షద్వీప్ టూరిజం మెమరబుల్ ఎక్స్పీరియన్స్ ఇస్తోందని అక్కడికి వెళ్ళొచ్చిన పర్యాటకులు అంటున్నారు. విదేశాలకు ఏమాత్రం తీసిపోని ద్వీపాలు, రిసార్టులు, వాటర్ స్పోర్ట్స్, టూరిజం అట్రాక్షన్స్ ఇక్కడ కొలువై ఉన్నాయంటున్నారు. అందుకే లక్షద్వీప్కు ఇప్పుడు దేశీయంగానే కాకుండా విదేశీ టూరిస్టులు కూడా క్యూ కడుతున్నారు. లక్షద్వీప్ పర్యాటకాన్ని మరింత అభివృద్ధి చేయాలనేది కేంద్రం ముందున్న టార్గెట్. ఇక్కడ పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ఏమేం చేయొచ్చో అధికారులు కేంద్ర ప్రభుత్వానికి కొన్ని ప్రతిపాదనలు పంపారు. ప్రస్తుతానికి లక్షద్వీప్లో అగట్టి ద్వీపంలో ఎయిర్ స్ట్రిప్ అందుబాటులో ఉంది. అగట్టి విమానాశ్రయాన్ని దేశ విదేశాల పర్యాటకులను ఆకర్షించేలా విస్తరిస్తున్నారు. పెద్ద ఎయిర్ క్రాఫ్ట్లు ల్యాండ్ అయ్యేలా మినికాయ్ ఐలాండ్ లో కొత్త ఎయిర్పోర్ట్ నిర్మించాలని ప్రణాళికలు రచిస్తోంది ప్రభుత్వం. కమర్షియల్ ఆపరేషన్స్ తో పాటు సైనిక అవసరాల కోసం కూడా ఈ ఎయిర్పోర్ట్ కట్టాల్సిన అవసరం ఉందనే నిర్ణయానికి కేంద్రం వచ్చింది. పౌర విమానయాన సర్వీసులతో పాటు సైనిక అవసరాలకు అనుగుణంగా మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్, ఫైటర్ జెట్స్ టేకాఫ్, ల్యాండింగ్లకు వీలుగా దీన్ని డెవలప్ చేస్తారు. స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా కొన్ని చోట్ల హోటల్ ప్రాజెక్టులకు అనుమతినిచ్చే యోచనలో కేంద్రం ఉంది. విదేశీయులు వచ్చినా సౌకర్యవంతంగా ఉండేలా పెద్ద పెద్ద హోటళ్లు నిర్మించాలనే ప్లాన్స్ వేగవంతమయ్యాయి. టూరిజంలోని రిసార్ట్స్, ఫుడ్, హాస్పిటాలిటీ రంగాలను అభివృద్ధి చేయడం ద్వారా పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించవచ్చనేది ప్రభుత్వం ఆలోచన. అందుకు తగ్గట్లే ప్రతిపాదనలు కూడా మొదలయ్యాయి. లక్షద్వీప్లో 2026లో 2 తాజ్ బ్రాండెడ్ రిసార్ట్లను ఏర్పాటు చేయనున్నట్లు ప్రపంచ దిగ్గజ సంస్థ టాటా ప్రకటించింది. సుహేలి, కద్మత్ దీవులలో 2 రిసార్ట్లను ఏర్పాటు చేస్తామని అంటోంది. ఎయిర్లైన్స్ సంస్థలు కూడా లక్షద్వీప్కు ఫ్లైట్ సర్వీసులను పెంచేలా ప్లాన్ చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే అలయన్స్ ఎయిర్ సంస్థ అదనంగా మరికొన్ని ఫ్లైట్లను నడుపుతామని ప్రకటించింది. అలయన్స్ ఎయిర్ కంపెనీ ఇప్పటికే రోజు లక్షద్వీప్కు ఫ్లైట్ సర్వీసులు నడుపుతోంది. 70 సీటర్ ఎయిర్ క్రాఫ్ట్లు అందుబాటులో ఉన్నాయి. ఇప్పటికే స్పైస్ జెట్ సంస్థ కూడా లక్షద్వీప్కి ఫ్లైట్స్ నడుపుతామని వెల్లడించింది. లక్షద్వీప్లో తాగునీటి సమస్య ఉంది. దీంతో అక్కడ డీశాలినేషన్ ప్రక్రియతో మంచినీరు అందించే ప్రయత్నాలు కూడా మొదలవనున్నాయి. ఇందుకు ఇజ్రాయిల్ రంగంలోకి దిగింది. లక్షద్వీప్లో డీశాలినేషన్ ప్రక్రియ మొదలు పెడతామని తెలిపింది. ఈ ప్రక్రియలో సముద్రపు నీటిలోని లవణాలను తొలగించి వాటిని తాగేందుకు వీలుగా మారుస్తారు. దీనికోసం రివర్స్ ఆస్మాసిస్ టెక్నాలజీని వాడతారు. ఇజ్రాయిల్లో దాదాపు 25% తాగునీరు డీశాలినేషన్ ప్లాంట్ల నుంచే వస్తోంది. దేశంలోని అన్ని ప్రాంతాలకు చెందిన సంస్కృతి, ఆహారపు అలవాట్లను పరిగణలోనికి తీసుకుని ఇక్కడి హోటల్స్, రిసార్ట్స్ సిబ్బందిని నియమించుకుంటున్నాయి. లక్షద్వీప్ స్థానిక రుచులతో పాటు దేశీయ రుచులన్నింటినీ అందించేలా మెనూలు సిద్ధం చేసుకుంటున్నారు. టూరిస్టులకు గదులు, రిక్రియేషన్ స్పాట్స్ కు కొదవ లేకుండా చేస్తున్నారు. ఇటు డెస్టినేషన్ వెడ్డింగ్ కు అనువైన ప్రాంతంగా మలిచేలా చర్యలు తీసుకుంటున్నారు.
మొత్తానికి టూరిజం, వాటర్ స్పోర్ట్స్, హాలిడే వెకేషన్ స్పాట్స్ అంటే ముందుగా లక్షద్వీప్ గుర్తుకు రావాలి అనేది ప్రభుత్వం లక్ష్యం. విదేశాలకు వెళ్లే ఆదాయాన్ని కట్టడి చేసి దేశీయ పర్యాటక రంగం బలపడేలా చేయాలనుకుంటున్నారు. ఇటు మాల్దీవులకు చెక్ పెడుతూనే పర్యాటక రంగం అభివృద్ధిలో కొత్త పుంతలు తొక్కాలని లక్షద్వీపును ఎంచుకుంది కేంద్రం. దానికి తగ్గట్లే వేగంగా చర్యలు కూడా చేపడుతున్నారు. సో ఇంకెందుకు ఆలస్యం, టికెట్ బుక్ చేసుకోండి, లక్షద్వీప్ను చుట్టేయండి. చూస్తూనే ఉండండి 10 టీవీ.